లక్ష్మి. ఈరోజు నేను మీకు చక్రాలు చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. ముందుగా బియ్యము మినపగుళ్ళు కడిగి బాగా ఎండబెట్టుకొని మినపగుళ్ళు కొంచెం దోరగా వేయించుకొని పిండి పట్టించుకోవాలి. ఆ తర్వాత పిండిని జల్లించి పెట్టుకొని అందులో కొద్దిగా సరిపడా ఉప్పు, కొంచెం వేడి చేసిన ఆయిల్, తెల్ల నువ్వులు దోరగా వేయించేసి మిక్సీ పట్టి వేసుకోవాలండి. నేను ఇలా పట్టేసేసి వేసానండి, అందుకే ఇలా ఉంది. అది కొంచెం వాము, ఎక్కువ పిండి అయితే లేట్ అవుతుందని చెప్పేసి నేను ముందుగా కలిపేసి పెట్టేసుకున్నానండి. ఇలాగా కొంచెం పిండితోటి మీకు ఎలా కలపాలనేది చూపిస్తున్నాను. ఇలా ఉప్పు, కారం, వాము, దోరగా వేయించుకున్న తెల్ల నువ్వులు మిక్సీ పట్టేసుకొని తెల్ల నువ్వులను మిక్సీ పట్టుకొని ఆ పొడిని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కలపడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి అని అంటే ఇలా కొంచెం తడి చేసుకొని ఈ తడిచిన పిండిని కొంచెం ఇలా అనేసేసి నోట్లో వేసుకొని చూసుకోవాలండి. అప్పుడే మనకు ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది. బాగా కలిసిపోయిన తర్వాత అయితే మనకి ఉప్పు మళ్ళీ వేసి కలుపుకోవడానికి వీలు ఉండదు, అందుకే ముందుగానే చూసుకోవాలి. ఇప్పుడు పొడిగా ఉన్నప్పుడు అయితే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు. పొడిపిండిలో కాచిన నూనె పోస్తే బాగా చక్రాలు బోలు వస్తాయండి, కరకరలాడితే చాలా బాగుంటాయి. ఇలా జావగా కలుపుకోవాలండి. ఇలా ఉండాలి పిండి, చూస్తే ఇలా ఉండాలి. ఇది కొంచెం గట్టిగా కలిపానండి. ముందుగానే కలిపేసేసి పెట్టేస్తే మెత్తగా బాగా నానిపోయి ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది. కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలి. చక్రాల గిద్దలకి కొంచెం ఆయిల్ వేసేసి చుట్టూ ఇలా పూసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం చేయి తడుపుకుంటూ కొంచెం పిండిని ఇలా పొడవుగా చేసి ఇలా పెట్టుకోవాలి. పిజ్జా ఇలా వీటితోటైతే చక్కగా వచ్చిందండి. ఎప్పుడు పెట్టుకోవాలా.
అవును. ఇలా వేయాలి, కొంచెం టైం వేసుకుంది ఉడకడానికి.